నమస్కారం. రేపు అత్యంత శుభకరమైన పర్వదినం. మాఘమాసం రథసప్తమి అంటారు. రేపు అంటే రథసప్తమి ఆదివారం పడటం అనేది చాలా విశేషం. అది కూడా మాఘమాసంలో ఆదివారం రథసప్తమి అత్యంత విశేషమైన పర్వదినం. కాబట్టి రేపు ఏంటంటే మనకి సూర్యభగవానుడు తన సప్త అశ్వాల మీద దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి పయనమయ్యే రోజుగా ఈ రథసప్తమిని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం పాటించవలసిన కొన్ని విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందు అంటే గంటన్నర ముందు నిద్రలేచి స్నానం ఆచరించటం, అది కూడా నదీ స్నానం అయితే ఇంకా అత్యుత్తమం. లేని పక్షంలో సిటీలో ఉండేవారు గంగాజలాన్ని వారి యొక్క స్నానం చేసే నీటిలో కలుపుకొని గంగా స్నానంలాగా దాన్ని ఊహించుకుని స్నానం చేయటం. అలాగే స్నానం చేసేటప్పుడు శిరస్సు పైన, భుజాల పైన, మోకాళ్ళ దగ్గర, మోచేతుల దగ్గర మీరు శ్వేతార్కాలు అంటే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుల్ని పెట్టుకొని, రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేసినట్టయితే ఎంతో ఆరోగ్యాన్ని అది ప్రసాదిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రథసప్తమి రోజు సూర్యుడికి స్నానం చేసిన అనంతరం అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే ఈరోజు రథసప్తమి రోజు విశేషంగా ఉప్పు, బెల్లం, పాయసాన్నం ఇవి దానం చేసినా కూడా విశేషమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ శుభదినాన్ని ఈ సంవత్సరం కనీసం ఆదివారం పడుతుంది కావున అందరూ కూడా ఆ సూర్యభగవానుడికి వేకువజామునే నిద్రలేచి స్నానం ఆచరించి నేను చెప్పిన విధంగా అర్ఘ్యాన్ని సమర్పించి అలాగే విశేషమైన దానాలను చేసి ఆ పుణ్యఫలాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. స్వస్తి.